తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన జోలికి రావాలంటే అందరూ భయపడతారని, కానీ ఇతడు సైకో కాబట్టి భయమేమీ లేకుండా ఏమైనా చేస్తాడని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో తాను కూడా బాధితుడేనని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్ చేసేదంతా విధ్వంసమేమని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వ్యవసాయ శాఖ, విద్యాశాఖ పనిచేయడం లేదని, ప్రజలకు ఆరోగ్యం అందడం లేదని అన్నారు. ఈ సైకో జగన్ వల్ల అమరావతి పోయింది, పోలవరం పోయింది, పరిశ్రమలు పోయాయి అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.